పెద్ది గత కొన్ని నెలలుగా పెద్ది ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరు ఎదురు చూశారు. మెగా ఫ్యాన్సే కాకుండా చాలామంది ఎదురు చూశారు. ఫైనల్గా ఈరోజు పెద్ది ప్రీమియర్ షో పడ్డది. ఇప్పుడే సినిమా చూసి బయటకు వచ్చాను. సినిమా డిస్క్లైమర్ ఏంటంటే, నేను మెగా ఫ్యాన్ కాదు. నేను నార్మల్గా థియేటర్లో సినిమాకి టికెట్ బుక్ చేసుకొని వెళ్ళి సినిమా చూశాను. సో ఇప్పుడు సినిమాకి నేను ఆ రేటింగు లేకపోతే ఎవరేం చేశారు ఇవన్నీ చెప్పడం కంటే, నేను ఆడియన్స్కి నేనేం చెప్తున్నానంటే, ఈ సినిమాకి మీరు డబ్బులు పెట్టి మీ పిల్లలు కుటుంబంతో సహా వెళ్ళి థియేటర్లో చూడండి. ఎందుకంటే సినిమా హిట్టా ఫట్టా అన్నది పక్కన పెట్టండి. ఒక్క రామ్ చరణ్ పడ్డ కష్టం ఏదైతే ఉందో ఆ ఒక్కదానికి మీరు మొత్తం డబ్బులు పెట్టిన డబ్బులు మొత్తం పైసా వసూలు అవుతుంది. ఓకేనా? అంత కష్టపడ్డాడు, అంత బాడీ బిల్డ్ చేశాడు. ఒక్కొక్క షాట్లో ఆయన కష్టం ఎట్లా కనిపిస్తుందంటే, ఒకానొక టైంలో కొన్ని పాటలలో ఆయన స్టెప్స్ వేయడానికి కూడా ఇబ్బంది పడేంత కష్టపడి చేశాడంటే, ఆయన ఎంత అంటే నిజంగా చాలా అంటే ఫిజికలీ అంత కష్టపడి సినిమా చేశాడు. ఇక స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ నేను చెప్పొద్దు. ఒక ఆట కూలీకి సంబంధించిన విషయము, వాళ్ళ ఊరి ఆత్మగౌరవం కోసం అతను ఎలా పోరాడాడు అన్నదే సినిమా. సినిమాలో రామ్ చరణ్ వన్ మ్యాన్ షోగా సినిమా మొత్తాన్ని క్యారీ చేశాడు. అంత బాగా చేశాడు. ఇకపోతే రామ్ చరణ్ని పక్కన పెడితే డైరెక్టర్ని తీసుకుందాము. బుచ్చిబాబు సనా ఉప్పెన లాంటి సినిమాని ఒక చిన్న హీరోతో చేశాడు కాబట్టి ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. ఎమోషన్స్ అంతా బాగా పండింది. రామ్ చరణ్ సెకండ్ సినిమానే రామ్ చరణ్ లాంటి ఒక గొప్ప హీరోతో సినిమా పడింది అని అంటే నిజంగా బుచ్చిబాబు సనాకి అదృష్టం అనే చెప్పాలి. వెనకాల ఎట్లయినా సరే సుకుమార్ సపోర్ట్ ఉంది కాబట్టి, మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ సనాకి చాలా వరకు, బుచ్చిబాబు సనాకి చాలా వరకు సపోర్ట్ దొరుకుతుంది. కానీ సినిమాను క్యారీ చేసిన విధం ఏదైతే ఉందో, ఎమోషనల్గా కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ పరంగా కావచ్చు, లేకపోతే మ్యూజిక్ పరంగా కావచ్చు, లేకపోతే ఎనీ అదర్ సెగ్మెంట్స్ పరంగా కావచ్చు, డైరెక్టర్ యొక్క పనితనం నిజంగా చాలా ఏమంటారంటే చాలా గొప్పగా చేశాడు డైరెక్షను. సో ఈ సినిమా ఏంటంటే దాదాపు 3 స్పోర్ట్ని దీంట్లో యాడ్ చేశారు. బేసిక్గా ఏంటంటే, స్పోర్ట్ ఉన్న ఏ సినిమా అయినా సరే అది యావరేజ్గా ఉన్నా కూడా సినిమా హిట్ అవుతుంది. అలాంటిది ఒక స్పోర్ట్ ఉంటేనే సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్న తరుణంలో ఈ సినిమాలో 3 స్పోర్ట్ పెట్టారు. ఒకటి క్రికెట్ పెట్టారు, రెండోది రెజ్లింగ్ పెట్టారు, మూడోది రన్నింగ్ పెట్టారు. క్లైమాక్స్లో ఏముంటుంది ఎలా ఉంటుంది అన్నది నేను చెప్పడం కంటే కూడా మీరు చూస్తే బాగుంటుంది, ఎందుకంటే అదే ట్విస్ట్ కాబట్టి. సో క్రికెట్ వరకు ఫస్ట్ హాఫ్ క్రికెట్ వరకు వెళ్తుంది కాబట్టి చాలా బాగా చేశారు. చాలా ఎట్లా అంటే ఓవరాల్గా క్రికెట్ వరకు ఎట్లా అంటే చాలా ఎంటర్టైనింగ్ వేలో చాలా బాగా తీశారు. ఒక అంటే ఊహకు కూడా అందనంత విధంగా కొన్ని షాట్స్ అయితే చాలా వరకు చేశారు. నిజంగా కూడా అది ఎంటర్టైనింగ్ వేలో ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగా వెళ్ళిపోయింది. ఇక సెకండ్ పార్ట్ విషయానికి వస్తే, సెకండ్ పార్ట్కి వచ్చేసరికి వేరే స్పోర్ట్కి వచ్చేసింది. సో ఆ స్పోర్ట్ ఏంటంటే రెజ్లింగ్ స్పోర్ట్. ఆ రెజ్లింగ్ స్పోర్ట్ ఏంటంటే దాదాపు సినిమా 80% అయిపోయిన తర్వాత థర్డ్ స్పోర్ట్ ఎంటర్ అవుతుంది, విచ్ ఇస్ రన్నింగ్. సో ఓవరాల్గా సినిమా రివ్యూ గురించో, లేకపోతే సినిమా ఎలా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది, ఇవన్నీ నేను చెప్పడం కంటే కూడా సినిమా చాలా అద్భుతంగా ఉంది. టేకింగ్ చాలా బాగా ఉంది, స్టోరీ చాలా బాగా ఉంది. రామ్ చరణ్ చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఇకపోతే మన జాహ్నవి ఎవరైతే ఉందో ఆమెది చాలా లిమిటెడ్, మిగతా ఓవరాల్గా సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరిది కూడా లిమిటెడ్ యాక్టింగ్ స్పేసే ఉంటుంది. ఓవరాల్గా సినిమా మొత్తం వన్ మ్యాన్ షో. రామ్ చరణ్ సినిమా మెగా ఫ్యాన్స్కే కాదు అందరికీ అద్భుతంగా నచ్చుతుంది. సో థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూడండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఒక స్పోర్ట్ మీద అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ కావడానికి, లేకపోతే స్పోర్ట్ అన్నది ఏంటంటే అది అంటే పర్సనల్ రికార్డ్స్ కోసం కాదు, అది ఊరి కోసము, దేశం కోసము ఆడేదిగా ఉంటుంది. కాబట్టి ఆ స్పోర్ట్ యొక్క గొప్పతనాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. సో ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలి అని అంటే, డైరెక్టర్ చాలా అద్భుతంగా చేశాడు, హీరో చాలా అద్భుతంగా చేశాడు. ఈ డైరెక్టర్ అండ్ హీరో వీళ్ళిద్దరే సినిమాకి ఓవరాల్గా అద్భుతంగా, ఈ సినిమా హిట్ అయింది అని అంటే వీళ్ళిద్దరికే క్రెడిట్ ఇవ్వాలి. మిగతా అందరూ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిలో చాలా బాగా చేశారు. సో ఓవరాల్గా నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఫ్యామిలీతో కలిసి మీరు సినిమా థియేటర్స్కి వెళ్ళి బుక్ చేసుకొని వెళ్ళండి. మీ పైసా వసూలు మూవీ.